హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా బ్లాగ్స్ 3780. ఈరోజు నేను బోటి కర్రీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. నా స్టైల్లో ఇలా సెమీ గ్రేవీలా చేసుకుంటేనే బాగుంటుందండి. టోటల్గా ఫ్రై కూడా చేసుకోవచ్చు, అది నేను నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఫ్రై అంటే అది పర్ఫెక్ట్ ఫ్రై అండి, ఫంక్షనల్ స్టైల్లో చేసి చూపిస్తాను ఎలా చేయాలో. ఇప్పుడు ఇలా సెమీ గ్రేవీలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. బగారా రైస్లోకి కానీ, నార్మల్ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా చక్కగా వాటర్, ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి. మరిగించుకొని ఇలా బోటి మనం పీసెస్ లా కట్ చేసుకొని కాకుండా ఇలా సెట్ లా తీసుకోవాలండి. ఎందుకంటే అప్పుడే త్వరగా క్లీన్ చేయడానికి మనకి ఎక్కువ టైం అనేది పట్టదు. మనం పీసెస్ లా కట్ చేసుకొని తీసుకొచ్చుకుంటే ఏమవుతుందంటే క్లీన్ చేయడానికి సరిగ్గా రాదు మనకి. అందులో ఇది బొంత అనేది ఉంటుంది కదా, ఇది క్లీన్ చేసే పార్ట్, అది మనకి త్వరగా క్లీన్ చేయడానికి రాదు. ఇలా సెట్ లా తీసుకొచ్చుకుంటే మనకి త్వరగా క్లీన్ చేసుకోవచ్చు, క్లీన్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. చూడండి, ఇది అవన్నీ కూడా హాట్ వాటర్ లో వేసి అలాగే ఉంచేయచ్చు. బట్ ఇది మాత్రం ఇది హాట్ వాటర్ లో వేసి ఒక 1-2 మినిట్స్ అవ్వగానే బయటికి తీసేసి చక్కగా ఇలా క్లీన్ చేసుకోవాలండి. స్పూన్తో గానీ గరిటెతో గానీ ఇలా ఈ పైన అంతా ఇలా గీకేసుకొని క్లీన్ చేసుకోవాలి. చక్కగా ఇదంతా కూడా బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇది అందరికీ మ్యాక్సిమం తెలుస్తుంది, 50% తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. చక్కగా ఇలా బాగా అంతా క్లీన్ చేసుకోవాలి. చూడండి దానికి ఎంత మురికి వెళ్ళిందో మనకి. చక్కగా ఇదంతా కూడా ఇలా చక్కగా గీకి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని అది అందులోనే వేసేసి చక్కగా ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. అలాగే ఇలా హాట్ వాటర్లో ఇవన్నీ కూడా అలాగే 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చక్కగా బాగా ఉడికించుకోవాలి. అన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి. ఇలా చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా వీటన్నిటిని కట్ చేసుకోవాలి. పీసెస్ లా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసేసి చక్కగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో బోటి అనేది. ఎంత నీట్గా చక్కగా వాష్ చేసుకోవాలి. కొవ్వు పార్ట్ అనేది తీస్తూ మనం చక్కగా కడిగేసుకొని వాష్ చేసుకోవాలి. అందులో నిమ్మరసం పిండుకోవాలండి. ఈ బోటి పీసెస్ మీద మసాలాలు అనేవి మంచిగా పట్టుకుంటాయి. నాన్ వెజ్ కర్రీస్ ఎవి చేసినా ఫస్ట్ నిమ్మరసం పిండుకుంటే ఆ ముక్కలకి మనం పట్టించిన మసాలాలు అనేవి మంచిగా పట్టుకుంటాయి అన్నమాట. ఇప్పుడు కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలిపి పెట్టుకోవాలండి. అన్నీ కూడా ఇలా కలిపి పెట్టుకుంటే పీస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. చక్కగా అస్సలు స్మెల్ అనేదే ఉండదండి. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ఈ ముక్కలు అనేవి అలా చికెన్ ఎలా మ్యారినేట్ చేస్తామో అలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకున్నానండి నేను. మీరు నార్మల్ మీడియం సైజులో అయినా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చి అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత దీనివల్ల ఇలా సన్నగా తరిగి వేసుకుంటే ఏంటంటే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చిక్కగా వస్తుంది. ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే పోపులోనే గరం మసాలా వేసేసుకోవాలండి. మనం కర్రీ అవుతుండగా కాదు, ఇలా పోపులో వేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా. చూడండి, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న బోటి అంతా కూడా అందులో యాడ్ చేసుకోవాలి. పసుపు ఫ్రై అయిన తర్వాత ఇదంతా కూడా యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా ముక్కలకి పోపు అంతా కూడా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఆయిల్లో చక్కగా అలా కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఆయిల్లో ఇలా కుక్ అయిన తర్వాత చక్కగా ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలా మనం పోపులో వేసిన తర్వాత బోటి అనేది ఆయిల్లో
ఒక 10 మినిట్స్ పాటు అలా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. కారం వేసేసాం కదా, ఇలా ఉడికిన తర్వాత ఉప్పు వేయాలండి. మటన్ కానీ బోటి కానీ ఏదైనా త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఉప్పు అనేది ఫస్టే వేస్తే సరిగ్గా ఉడకదు. చూడండి ఆయిల్ ఫామ్ అవుతుంది, ఆయిల్ పైకి తేలిపోయి ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి, చాలా ఎక్కువ వేయకూడదు. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చాలా చిక్కగా వస్తుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి మరిగించుకోవాలి, మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి మూత తీసి చక్కగా చిక్కటి గ్రేవీ లాగా బోటి కర్రీ చాలా అద్భుతమైన రుచితో రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా ధనియాల పొడి వేసేసి కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే, అంతే అండి. రెడీ అయిపోయింది బోటి కర్రీ సేమీ గ్రేవీలో. కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బోటి ఎప్పుడైనా పీసెస్లా కట్ చేసుకొని కాకుండా ఇలా సెట్లా తీసుకొచ్చుకోండి, త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.